చేస్తున్నారు కదా అని చెప్పేసి అడగొచ్చు. మేమేం రాష్ట్ర ముఖ్యమంత్రిని కానీ ప్రభుత్వాన్ని కానీ మంచి పనులు చేస్తుంటే మేము వద్దని చెప్పేది లేదు. మంచి పనులు చేస్తే అప్రిషియేట్ కూడా చేస్తాం మేము. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి కొత్త ముఖ్యమంత్రి కాదు, ఇది 4వ సారి ఆయన ముఖ్యమంత్రి. రాష్ట్ర రాజకీయాలు అవగాహన చేసుకోవడానికి వారం టైం చాలు, ఎక్కువ టైం కూడా అవసరం లేదు. అటువంటి ముఖ్యమంత్రి ఈరోజు 100 రోజులైనా ఇసుకను ఫ్రీగా ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. ఈరోజు ఈ ఉమ్మడి కర్నూలు నంద్యాల జిల్లా కలుపుకుంటే దాదాపుగా భవన నిర్మాణ కార్మికులు 10 లక్షల మంది ఉన్నారు మన జిల్లాలో. నంద్యాల కర్నూలు జిల్లాలో కలుపుకుంటే మీరు చూడండి, వేల మంది భవన నిర్మాణ కార్మికులు ఈరోజు వలసలు పోయారు. ఏమంటే ఇక్కడ పనులు లేవు, ఉపాధి లేదు కాబట్టి వలసలు పోయారు. అదే ఇసుక అనేటువంటిది కానీ ఫ్రీగా కానీ మీరు ఇచ్చి ఉంటే ఇక్కడనే పనులు కల్పించేటువంటి వాళ్ళు అయ్యేవాళ్ళు, ఈ వలసలను నివారించేటువంటి పరిస్థితి ఉండేది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడైతే ప్రభుత్వ బిల్డింగ్లు ఆగిపోయాయో కట్టుకోకుండా వాటిని వెంటనే పునరుద్ధరించాలి, స్పీడప్ చేయాలి, మీరు కట్టుకోవాలని చెప్పేసి సమీక్షలు చేస్తున్నారు. ఇసుక లేకుండా ఎట్లా కట్టుకుంటారు? మీరు ఎన్ని సమీక్షలు చేసినా, అధికారులతో ఎన్నిసార్లు మీరు మీటింగ్ చేసినా ఇసుక సరఫరా లేకుండా అవి సాగుతాయా? మళ్ళీ ఈ చిన్న లాజిక్ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు మర్చిపోతుంది? కాబట్టి మీరు చెప్పేదానికి కింద ఆచరణలో జరిగేదానికి చాలా వ్యత్యాసం ఉంది. కాబట్టి ఇప్పటికైనా మీరు ఇసుకను ఫ్రీగా ఇవ్వండి. భవన నిర్మాణ